Hello students, in this third lecture, I am going to teach you the applications of CRO, which is a part of the lesson cathode ray oscilloscope from the paper electronic instrumentation. Let's start. By the completion of this lecture, you will learn the applications of CRO. ఈ లెక్చర్లో మీరు అప్లికేషన్స్ ఆఫ్ సిఆర్ఓ యొక్క అప్లికేషన్స్, ఇందులో వోల్టేజ్ని ఎలా కొలవవచ్చు, మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్, సిఆర్ఓ ఉపయోగించి వోల్టేజ్ని మనం ఏ విధంగా కొలవచ్చు అనే దానికోసం, దీంట్లో డీసీ వోల్టేజ్ని ఎలా మెజర్ చేయొచ్చు, అలాగే ఏసీ వోల్టేజ్ని ఎలా మెజర్ చేయొచ్చు చూస్తాం. అలాగే సిఆర్ఓ ఉపయోగించి మనం కరెంట్ని ఏ విధంగా మెజర్ చేయొచ్చు, ఒక పర్టికులర్ కాంపోనెంట్ నుంచి ఎంత కరెంట్ ప్రవహిస్తుంది, ఎంత విద్యుత్ ప్రవాహం ఉంది, హౌ మచ్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ we can measure, and we can measure the time period and frequency, and we will find the phase difference between two signals using CRO. You will learn all these things in this lecture. So let's dive into the lecture. So first thing, సిఆర్ఓ ఉపయోగించి మనం ఏంటి చేయొచ్చో చూద్దాం. ది అప్లికేషన్స్ ఆఫ్ సిఆర్ఓ ఉపయోగించి మనం డైరెక్ట్ ఆర్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆర్ వోల్టేజెస్, డీసీ ఆర్ ఏసీ వోల్టేజ్ని, లేదంటే డీసీ లేదా ఏసీ కరెంట్ని మెజర్ చేయొచ్చు. అలాగే టు డిస్ప్లే ద వేవ్ ఫార్మ్ ఆఫ్ సౌండ్ ఫ్రమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఏదైనా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ యొక్క సౌండ్ ఎలా వస్తుంది, దాని యొక్క వేవ్ ఫామ్ని మనం డిస్ప్లే చేసి చూడొచ్చు. అలాగే టు మెజర్ టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ సిగ్నల్, ఏదైనా ఒక సంకేతం యొక్క విద్యుత్ సంకేతం ఏదైనా కావచ్చు, దాని యొక్క టైం పీరియడ్ అలాగే ఫ్రీక్వెన్సీని మనం కొలవచ్చు. అలాగే టు మెజర్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఏసీ సిగ్నల్స్, రెండు ఏసీ సిగ్నల్స్ ఏవైనా తీసుకుంటే ఆ రెండు ఏసీ సిగ్నల్స్ మధ్యలో మనకి ఎంత ఫేజ్ సిగ్నల్ ఉంది, ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది అనేది మెజర్ చేయొచ్చు. అయితే ఈ ప్రాపర్టీస్ అన్నీ, ఈ ధర్మాలన్నీ కొలవాలంటే ఫస్ట్ థింగ్ ఒక వేవ్ యొక్క ప్రాపర్టీస్ మనం తెలుసుకోవాలి. సో లెట్స్ సీ. సో ఒక వేవ్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఒక సైన్ వేవ్ కన్సిడర్ చేసుకుంటే, ఇందులో ఎక్స్ యాక్సిస్ పైన టైం తీసుకుందాం. అలాగే జనరల్గా ఒక ఎలక్ట్రానిక్ సిగ్నల్ ఏదైనా తీసుకుంటే దాని యొక్క ఎక్స్ యాక్సిస్ పైన టైంగా తీసుకోవాలి. అలాగే వై యాక్సిస్ పైన జనరల్గా ఏదైనా సైన్ వేవ్, ఏదైనా ఒక వేవ్ తీసుకుంటే జనరల్గా వై యాక్సిస్ పైన సింపుల్ హార్మోనిక్ మోషన్ అవ్వచ్చు, సరళహరాత్మక చలనం అవ్వచ్చు. దాని యొక్క చలనం అనేది వై యాక్సిస్ పైన డిస్ప్లేస్మెంట్గా తీసుకుంటాం. డిస్ప్లేస్మెంట్, స్థానభ్రంశం. అయితే ఇక్కడ ఎలక్ట్రానిక్ సిగ్నల్ విషయానికి వస్తే, ఇక్కడ వై యాక్సిస్ పైన వోల్టేజ్ తీసుకుంటాం, వోల్టేజ్. సో ఒక సిగ్నల్ యొక్క వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, అంటే దాని అర్థం ఏంటి, ఈ వేవ్ యొక్క హైట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వై యాక్సిస్ పైన ఎక్స్ యాక్సిస్ పైన టైం తీసుకున్నాం అంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక కంప్లీట్ సైకిల్, పూర్ణ తరంగం కాబట్టి దీనికి పట్టే సమయం టీ, క్యాపిటల్ టీ, టైం పీరియడ్. ఆవర్తన కాలంగా తీసుకుంటాం.
ఓకే. సో ఒక సిగ్నల్ యొక్క వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు సిగ్నల్ యొక్క హైట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఒక సిగ్నల్ కన్సిడర్ చేసుకుంటే ఈ పీక్ నుంచి ఈ పీక్ శిఖరాగ్రాలు అంటారు. పీక్ టు పీక్ ఈ వోల్టేజ్ని విపిపితో ఇండికేట్ చేస్తాం. అలాగే ఈ హైట్ని, ఈ వోల్టేజ్ వాల్యూని విఎంతో ఇండికేట్ చేస్తాం, మ్యాక్సిమం వోల్టేజ్. దిస్ ఈస్ పీక్ టు పీక్ వోల్టేజ్. ఓకే. దిస్ ఈస్ టైం పీరియడ్, ది టైం టేకెన్ ఫర్ a complete cycle. Okay. So and there is another factor, the frequency, Paunapunyam. So what is the relation between the frequency and time period? It is given by capital T is equal to 1 by F, or F is equal to 1 by T, where the units for frequency is H or second inverse. Okay. And so here we observe that on x-axis it is time period, simply it is time, and on y-axis it is voltage. On x-axis it is time, and on y-axis it is voltage. So whenever you take measurements along the x-axis, it gives the time, and whenever you take the measurements on y-axis పైన ఏదైనా ఒక విలువ తీసుకుంటే అది వోల్టేజ్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే x-axis పైన తీసుకున్న విలువలు కొలతలు అనేవి టైంని ఇండికేట్ చేస్తాయి. సో లెట్స్ సీ హౌ వీ కెన్ మెజర్ ది టైం పీరియడ్, ది ఫ్రీక్వెన్సీ, అలాగే వోల్టేజ్, DC వోల్టేజ్ ఆర్ AC వోల్టేజ్, కరెంట్, ఇవన్నీ ఎలా మెజర్ చేస్తామనేది చూద్దాం. అయితే ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ఫేజ్ డిఫరెన్స్. సపోజ్ ఒక వేవ్ తీసుకుంటున్నాను, సైన్ వేవ్. ఇక్కడ ఇంకో వేవ్ తీసుకున్నాను, this is cos wave, this is sine wave, and this is cos wave. But here sin t, sin omega t, and on y-axis for this wave it is cos omega t. So we already know that the phase difference between the sine wave and cos wave is 90 degrees. From basic trigonometric formulas we can write sin t is equal to cos t minus 90 degrees. Okay. Or cos t is equal to sin t plus 90 degrees. So here we can write a sine wave in terms of cos wave in terms of sine waves with a phase difference of 90 degrees. So the phase difference between a sine wave and cos wave is 90 degrees. This is simply it is the ఇక్కడ ఇదే గ్రాఫ్ పైన ఒక కాస్ వేవ్ తీసుకున్నప్పుడు ఎలా వస్తుంది. సో ఫేజ్ డిఫరెన్స్ అంటే this value, this time period, this time value, this time interval gives the phase. So ఈ బేసిక్స్ యూస్ చేస్తూ మనం ఒక తరంగం యొక్క, ఒక వేవ్ యొక్క ఈ టైం పీరియడ్ కానీ, ఫ్రీక్వెన్సీ కానీ, వోల్టేజ్ కానీ, అలాగే ఏవైనా రెండు తరంగాల మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ కానీ ఏ విధంగా మెజర్ చేస్తామో ఒకసారి చూద్దాం. సో
మెజర్మెంట్ ఆఫ్ డీసీ వోల్టేజ్. ఒక సిఆర్ఓ ఉపయోగించి మనం డీసీ వోల్టేజ్ ఏ విధంగా మెజర్ చేస్తామో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ థింగ్, డీసీ వోల్టేజ్ టు బి మెజర్డ్ ఈజ్ అప్లైడ్ బిట్వీన్ ద సేమ్ పేర్స్ ఆఫ్ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్. ఒకవేళ మనకు తెలిసిన విషయం ఏంటంటే సిఆర్ఓలో డిఫ్లెక్టింగ్ ప్లేట్స్ ఉంటాయి, హారిజాంటల్ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్, అలాగే వెర్టికల్ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్. ఇక్కడ వోల్టేజ్ అంటున్నాం కాబట్టి వోల్టేజ్ అనేది వై యాక్సిస్ పైన తీసుకోవాలి కాబట్టి వై యాక్సిస్ పైన తీసుకుంటాం కాబట్టి మనం ఈ డీసీ వోల్టేజ్ కానీ ఏసీ వోల్టేజ్ కానీ మెజర్ చేయాలంటే ఈ వోల్టేజ్ అనేది వెర్టికల్ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్కి అనువర్తింపు చేస్తాం. సో మనం మెజర్ చేయాలనుకున్న డీసీ వోల్టేజ్ని ఈ వెర్టికల్ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్కి అప్లై చేసినప్పుడు డిఫ్లెక్షన్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద స్క్రీన్ ఈస్ నోటెడ్. మన స్క్రీన్లో ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్లో ఒక పర్టికులర్ వోల్టేజ్ అప్లై చేయకముందు ఈ వేవ్ అనేది, ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇక్కడ ఉందనుకుందాం. సో డీసీ వోల్టేజ్ అప్లై చేసిన తర్వాత ఈ లైన్ కాస్త పైకి వెళ్ళింది అనుకుందాం, డిస్ప్లేస్ అయింది అనుకుందాం. అప్పుడు ఎంత డిస్ప్లేస్ అయింది అనేది నోట్ చేయాలి. సపోజ్ దీన్ని 2 యూనిట్స్ అనుకుందాం, అలాగే అది నోట్ చేసుకోవాలి. డిఫ్లెక్షన్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద స్క్రీన్ ఈస్ నోటెడ్. నౌ ది డిఫ్లెక్షన్ ఈస్ మల్టిప్లైడ్ బై ద డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్ట్ పర్ డివిజన్. ఇప్పుడు డిఫ్లెక్షన్ ఎంత వోల్టేజ్ మెజర్ చేయాలంటే, డీసీ వోల్టేజ్ని మెజర్ చేయాలంటే ఈ నోట్ చేసిన ఈ వాల్యూకి డిఫ్లెక్షన్ సెన్సిటివిటీతో మల్టిప్లై చేయాలి. డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ వాల్యూ అనేది వోల్ట్ పర్ డివిజన్ దగ్గర ఉంటుంది. సో ఆ వాల్యూతో మన ఈ వాల్యూని మల్టిప్లై చేస్తే వచ్చేది డీసీ వోల్టేజ్ అవుతుంది. సపోజ్ డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ 1 వోల్ట్ పర్ డివిజన్ అయితే ఈ 2తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చే వాల్యూ 2 volts అవుతుంది. 2 volts. ఇట్ ఈస్ ద డీసీ వోల్టేజ్ మెజర్డ్. ఓకే, అలాగే ఏసీ వోల్టేజ్ని మెజర్ చేయాలంటే సేమ్ ఏసీ వోల్టేజ్ని కూడా ఈ వెర్టికల్ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్కి అప్లై చేస్తాం. అయితే ఇక్కడ ఏసీ వోల్టేజ్ని మెజర్ చేసేటప్పుడు ఆ వోల్టేజ్ని మనం ఏసీ మోడ్లో పెట్టుకోవాలి. డీసీ మోడ్, ఏసీ మోడ్ ఉంటుంది. ఫ్రంట్ ప్యానెల్లో అబ్జర్వ్ చేసినప్పుడు డీసీ మోడ్, ఏసీ మోడ్ ఉంటుంది. మనం ఏసీ వోల్టేజ్ మెజర్ చేసేటప్పుడు మోడ్ని ఏసీలో పెట్టుకోవాలి. ఓకే, సో బై సింక్రనైజేషన్ ఆఫ్ టైమ్ బేస్డ్ సర్క్యూట్ ఏ స్టడీ పిక్చర్ ఆఫ్ వేవ్ ఫార్మ్ ఈస్ అప్టైన్డ్. ఏసీ వోల్టేజ్ని అప్లై చేసిన తర్వాత ఈ వేవ్ అనేది స్క్రీన్లో రన్ ఆఫ్ కండిషన్లో ఉండకుండా ప్రాపర్ ట్రిగరింగ్ చేసుకోవాలి. ఒకవేళ అవసరం అయితే ట్రిగరింగ్ చేసుకున్నప్పుడు ఈ వేవ్ అనేది స్టడీగా ఉంటుంది. సో దీన్నే సింక్రనైజేషన్ ఆఫ్ టైమ్ బేస్డ్ సర్క్యూట్ అంటారు. సో అలా చేసుకున్న తర్వాత నోట్ డౌన్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద వేవ్ ఫార్మ్ ఫ్రమ్ పీక్ టు పీక్ ఆన్ వెర్టికల్ స్కేల్ ఆఫ్ సిఆర్ఓ. సపోజ్ సిఆర్ఓ స్క్రీన్లో ఈ వేవ్ అనేది ఇలా కనిపించింది అనుకోండి. అప్పుడు ఈ పీక్ టు పీక్ ఈ వాల్యూ ఎంత వచ్చిందో నోట్ చేసుకోవాలి. సపోజ్ ఇది 4 డివిజన్స్ వచ్చాయనుకోండి. అప్పుడు విపిపి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 4తో ఈ డిఫ్లెక్షన్ సెన్సిటివిటీతో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. మల్టిప్లైయింగ్ ద ఎక్స్టెన్షన్ వాల్యూ విత్ ద సెన్సిటివిటీ ఆఫ్ YY plates in volt per division gives the VPP value. సపోజ్ మనకి ఎక్స్టెన్షన్, సపోజ్ ఈ వాల్యూ, ఈ ఎక్స్టెన్షన్ 4 డివిజన్స్ వచ్చాయనుకోండి. ఓకే, డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ దట్ మీన్స్ వోల్ట్ పర్ డివిజన్ వాల్యూ 1 volt per division ఉంటే అప్పుడు వచ్చే వాల్యూ ఏమవుతుంది? VPP is equal to 4 volts. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. బీపీపీ సపోజ్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ 8 వచ్చాయి. ఇక్కడ 1 2 3
4 5 6 7 8 డివిజన్స్ వచ్చాయి. సో వోల్ట్ పర్ డివిజన్ సెన్సిటివిటీ 10 మిల్లీ వోల్ట్ అయితే పీక్ టు పీక్ వోల్టేజ్ 80 మిల్లీ వోల్ట్స్ అవుతుంది. సో దీని నుంచి విఆర్ఎంఎస్ వాల్యూ కావాలంటే ఫార్ములా విపిపి బై 2√2, వేర్ విపిపి the relation between the maximum voltage, this value Vm is equal to Vpp by 2. So substitute cheste Vrms equal to Vm by √2. Okay, so this is the way how we can measure AC voltage or DC voltage using ACRO. CRO ఉపయోగించి AC voltage కానీ DC voltage కానీ ఈ విధంగా మెజర్ చేస్తారు. ఇప్పుడు DC కరెంట్ లేదా AC కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్లీ ఏం లేదు, ఒక డివైస్ నుంచి ఒక కాంపోనెంట్ నుంచి ఎంత విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఆ కాంపోనెంట్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉందో మనం పైన చెప్పిన ఈ మెథడ్స్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ వచ్చిన వోల్టేజ్ని రెసిస్టెన్స్తో, ఆ కాంపోనెంట్ యొక్క రెసిస్టెన్స్తో డివైడ్ చేస్తే మనకు ఆ పరికరం ఆ కాంపోనెంట్ నుంచి ఎంత కరెంట్ ప్రవహిస్తుందో వస్తుంది. దిస్ ఈజ్ ఓమ్స్ లా, ఓమ్స్ నియమం. ఓకే, సో DC వోల్టేజ్, AC వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తే మనం AC కరెంట్ DC కరెంట్ను మెజర్ చేసినట్టే, ఒకవేళ ఆ కాంపోనెంట్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ కానీ ఇంపిడెన్స్ వాల్యూ కానీ తెలిసినప్పుడు. సో నెక్స్ట్ థింగ్, దీన్ని సిమ్యులేటర్ యూస్ చేసి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు DC సోర్స్ కోసం ఇక్కడ ఒక బ్యాటరీ తీసుకున్నాను, విచ్ ఈజ్ ఫర్ 1.5 వోల్ట్ బ్యాటరీ తీసుకున్నాను. అలాగే ఒక AC సిగ్నల్ తీసుకున్నాను. సో DC వోల్టేజ్ని మెజర్ చేయడం ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇనీషియల్గా నేను వోల్టేజ్ అప్లై చేయక ముందు ఈ లైన్ అనేది 0 పాయింట్ వద్ద ఉంది. ఇప్పుడు నేను ఈ ప్రోబ్ని బ్యాటరీకి కనెక్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. చూసారా, ఈ బీమ్ అనేది 0 పాయింట్ నుంచి షిఫ్ట్ అయింది పైకి. సో ఈ వోల్టేజ్ని మెజర్ చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఈ డిస్ప్లేస్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఎంత డిస్ప్లేస్ అయింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వచ్చిన వాల్యూని వోల్ట్ పర్ డివిజన్ వాల్యూతో మల్టిప్లై చేస్తే వచ్చేది DC వోల్టేజ్ అవుతుంది. సో నేను ఇక్కడ 1.5లో పెట్టాను, వోల్ట్ పర్ సెన్సిటివిటీ వాల్యూ 1.5లో పెట్టాను. సో ఇక్కడ ఇనీషియల్గా బ్యాటరీ కనెక్ట్ చేయక ముందు 0 దగ్గర ఉంది. సో కనెక్ట్ చేసిన తర్వాత మనకు ఎంత డిస్ప్లేస్ అయింది. సో ఈ డిస్ప్లేస్ అయిన వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 1.5 వోల్ట్ వచ్చింది. సో దిస్ ఇస్ ద వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ. సో ఇక్కడ సిమ్యులేటర్లో కాస్త ప్రాబ్లం ఉంది. ఇక్కడ రేంజ్ ఇక్కడ ఇచ్చాడమ్మా, రేంజ్ ఇది. సపోజ్ ఇక్కడ 0.75లో పెట్టుకున్నాను రేంజ్, 0.75 రేంజ్ పెట్టుకుంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ ఎంత వచ్చింది, 2 డివిజన్స్. ఇక్కడ డైరెక్ట్గా మనకు వోల్టేజ్ వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా మనం వోల్టేజ్ని మెజర్ చేస్తాం. అదే ఇక్కడ AC సిగ్నల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. AC సిగ్నల్ అప్లై చేసినప్పుడు ఇదే వేవ్ని అబ్జర్వ్ చేస్తే మన పీక్ టు పీక్ అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 డివిజన్స్ తీసుకుంది. సో సెన్సిటివిటీ వాల్యూకి వస్తే 4 × 1.5. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సెన్సిటివిటీ వాల్యూ చేంజ్ చేయడం జరిగింది. సో 1
2 డివిజన్స్ తీసుకుంది. 2 డివిజన్స్ 1.25 2 డివిజన్స్ తీసుకుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ వోల్టేజ్ ఇచ్చారు ఇక్కడ. సో పీక్ టు పీక్ వాల్యూ వచ్చేసరికి 2 డివిజన్స్ ఇంటూ 1.5 అంటే 3 వోల్ట్స్ పీక్ టు పీక్ వోల్టేజ్ అనేది. ఓకే, సో ఒకసారి DC వోల్టేజ్ కనెక్ట్ చేద్దాం. DC వోల్టేజ్ కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేయకముందు 0 పాయింట్ వద్ద ఉన్న ఈ లైన్ అనేది బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేస్తే 1 డివిజన్ అనేది ఎక్స్టెండ్ అయింది. సో 1 ఇంటూ 1.5 వోల్ట్ పర్ డివిజన్ సెన్సిటివిటీ 1.5 వోల్ట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం DC వోల్టేజ్ కానీ AC వోల్టేజ్ కానీ ఫైండ్ అవుట్ చేస్తాం. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇనీషియల్గా DC వోల్టేజ్ని అప్లై చేయకముందు 0 లైన్ వద్ద ఉన్న స్ట్రైట్ లైన్ ఇప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత 1 డివిజన్ డిస్ప్లేస్ అయింది. సో 1 డివిజన్ ఇంటూ ది సెన్సిటివిటీ వోల్ట్ పర్ డివిజన్ సెన్సిటివిటీ ఈజ్ 1.5. సో 1 ఇంటూ 1.5 1.5 వోల్ట్. అలాగే AC వాల్యూకి వస్తే పీక్ టు పీక్ వాల్యూ మెజర్ చేయాలి కాబట్టి సో పీక్ నుంచి పీక్కి 2 డివిజన్స్ తీసుకుంది. సో ఇంటూ 1.5 సో 3 వోల్ట్ పీక్ టు పీక్ వాల్యూ వచ్చింది. సో ఈ విధంగా మనం వోల్టేజ్ని మెజర్ చేస్తాం. సో నెక్స్ట్ టైం పీరియడ్ ఏ విధంగా మెజర్ చేస్తామో ఒకసారి చూద్దాం. టైం పీరియడ్. సో టైం పీరియడ్ మెజర్ చేయాలంటే ఫస్ట్ థింగ్ అడ్జస్ట్ ద హారిజెంటల్ సెన్సిటివిటీ. ఎందుకంటే ఎక్స్ డైరెక్షన్లో హారిజెంటల్ డైరెక్షన్లో మనం టైంని మెజర్ చేస్తాం కాబట్టి. సో ఇన్ సచ్ ఏ వే దట్ ఈ కంప్లీట్ సైకిల్ ఈజ్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. CRO స్క్రీన్లో ఒక కంప్లీట్ సైకిల్ అనేది మన డిస్ప్లేలో కనిపించేలా అడ్జస్ట్ చేసుకోవాలి స్క్రీన్లో. ఆ తర్వాత టు అబ్టైన్ హయ్యర్ యాక్యురసీ ఏ సింగిల్ సైకిల్ is displayed in such a way that it covers largest horizontal distance. అంటే డిస్ప్లేలో ఈ సంకేతం అనేది తరంగం అనేది వీలైనంత పెద్దగా ఈ పూర్ణ తరంగం కంప్లీట్ సైకిల్ అనేది వీలైనంత పెద్దగా కనిపించేలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ VAR వేరియబుల్ స్విచ్ అనేది CIL మోడ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత వెర్టికల్ పొజిషన్ కంట్రోలర్ యూజ్ చేసి మనం వేవ్ని వెర్టికల్ డైరెక్షన్లో మనం కిందికి పైకి అడ్జస్ట్ చేయొచ్చు. సో దాన్ని యూజ్ చేస్తూ మనం వేవ్ని ఏ విధంగా అంటే వెర్టికల్ స్కేల్ పైకి అడ్జస్ట్ అయ్యేలా తీసుకురావచ్చు. సో వెర్టికల్ పొజిషన్ కంట్రోలర్ యూజ్ చేస్తూ వేవ్ని వెర్టికల్ డైరెక్షన్లో మూవ్ చేస్తూ మనం స్కేల్ పైకి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. రీడింగ్స్ తీయడానికి మెజర్మెంట్స్ తీయడానికి అనుగుణంగా అడ్జస్ట్ చేయవచ్చు. సో ఆ తర్వాత ఎన్ని డివిజన్స్ తీసుకుంది తరంగం ఎన్ని డివిజన్స్ తీసుకుంది చూసుకోవాలి. ఓకే, సో ఇలా తీసుకోవాలంటే అగైన్ ఎక్స్ డైరెక్షన్లో హారిజెంటల్ డైరెక్షన్లో మన వేవ్ని ఒక కంప్లీట్ సైకిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఒక పీక్ నుంచి పీక్ టు పీక్ ఫైండ్ అవుట్ చేయాలి హారిజెంటల్ డైరెక్షన్లో. సో ఇందుకోసం ఈ స్కేల్ పైన ఈ వేవ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. హారిజెంటల్ స్కేల్ పైన ఉండేలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మల్టిప్లయింగ్ ద నెంబర్ ఆఫ్ హారిజెంటల్ స్కేల్ డివిజన్స్ విత్ ద హారిజెంటల్ సెన్సిటివిటీ గివ్స్ ద టైం పీరియడ్. మనకి హారిజెంటల్ డైరెక్షన్లో ఎన్ని డివిజన్స్ తీసుకుంది వేవ్ సపోజ్ ఇక్కడ 1 2 3 4
7 డివిజన్స్ తీసుకుంది. సో ఆ డివిజన్స్ని టైం పర్ డివిజన్ సెన్సిటివిటీతో మల్టిప్లై చేయాలి. సపోజ్ 1 డివిజన్ పర్ సెకండ్, 1 డివిజన్ పర్ సెకండ్ హారిజంటల్ సెన్సిటివిటీ అయితే ఇక్కడ 7 సెకండ్స్ అనేది టైం పీరియడ్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే T is equal to time per division horizontal sensitivity into number of divisions per, మనకు ఒక సైకిల్కి ఎన్ని డివిజన్స్ తీసుకుంది, లేదంటే ఎన్ని సైకిల్స్ అయినా తీసుకోవచ్చు. మనం ఇక్కడ జనరల్గా ఒక సైకిల్కి ఎన్ని డివిజన్స్ తీసుకుందో ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సైకిల్స్ 1 అయితే సింప్లీ నెంబర్ ఆఫ్ డివిజన్స్, ఒక సైకిల్కి ఎన్ని డివిజన్స్ తీసుకుంది అనేది నోట్ చేస్తాం. దాన్ని హారిజంటల్ సెన్సిటివిటీతో మల్టిప్లై చేస్తే మనకి టైం పీరియడ్ వస్తుంది. ఈ టైం పీరియడ్ని రెసిప్రోకల్ తీసుకుంటే ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఓకే, సో సిమ్యులేటర్లో మనం టైం పీరియడ్ని అలాగే ఫ్రీక్వెన్సీని ఏ విధంగా మెజర్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వేవ్ అనేది ఉంది. ఇక్కడ ఈ వేవ్ అనేది హారిజంటల్ డైరెక్షన్లో, ఈ వేవ్ అనేది ఒక సైకిల్ అనేది వీలైనంత పెద్దగా ఉండాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. సో చూద్దాం, వీలైనంత పెద్దగా ఉండేలా చేసుకున్నాము. అలాగే వెర్టికల్ వోల్టేజ్ పర్ డివిజన్ కూడా చేంజ్ చేసుకున్నాం పీక్స్ని అబ్జర్వ్ చేయడం కోసం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో పీక్ టు పీక్ హారిజంటల్ డైరెక్షన్లో పీక్ టు పీక్ పొజిషన్లో మనం వేవ్ని ఎన్ని డివిజన్స్ తీసుకుంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 5.5 5.7, సో 5.7 డివిజన్స్ తీసుకుంది, వేర్ ది హారిజంటల్ సెన్సిటివిటీ ఈజ్ 5. సో 5.7 into 5 మల్టిప్లై చేస్తే వచ్చేది టైం పీరియడ్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, మిల్లీ సెకండ్స్, టైం పర్ డివిజన్ మిల్లీ సెకండ్స్లో ఉంది. సో దిస్ ఈజ్ నాట్ 5 seconds, దిస్ ఈజ్ 5 milliseconds. ఇది 5 millisecond అవుతుంది. సో వచ్చే వాల్యూ టైం పీరియడ్ అవుతుంది. సో దాన్ని రెసిప్రోకల్ విలోమం తీసుకుంటే 1/10 టైం పీరియడ్ చేస్తే వచ్చేది ఫ్రీక్వెన్సీ అవుతుంది, పౌనఃపున్యం అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 2 2.5 3, సో 3 డివిజన్స్ తీసుకోండి పీక్ టు పీక్. ఇక్కడ టైం పర్ హారిజంటల్ సెన్సిటివిటీ చేంజ్ చేసుకున్నాం. సో 3 into 10 milliseconds, 30 milliseconds. ది టైం పీరియడ్ ఈస్ 30 milliseconds ఉంది ప్రస్తుతానికి. సో ఈ విధంగా టైం పీరియడ్ కానీ దాని నుంచి ఫ్రీక్వెన్సీ కానీ ఫైండ్ అవుట్ చేస్తాం సిఆర్ ఉపయోగించి. సో నెక్స్ట్ థింగ్, ది ఫేజ్ మెజర్మెంట్. ఫేజ్ మెజర్మెంట్ని మనం ముందుగా చెప్పుకున్నట్టు 2 waves తీసుకుంటే, 2 waves తీసుకుంటే ఈ 2 waves యొక్క ఎంత డిఫరెన్స్ ఉన్నాయి టైం హారిజంటల్ డివిజన్స్లో, హారిజంటల్ స్కేల్లో ఎక్స్ యాక్సిస్ పైన ఎంత డిస్ప్లేస్మెంట్ ఉంది, ఈ పీక్ నుంచి ఈ పీక్కి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది ఫేజ్ డిఫరెన్స్ని ఇండికేట్ చేస్తుంది. సో దీన్ని మన లిస్టెడ్ ఫిగర్స్ మెథడ్ యూజ్ చేస్తూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలాగో ఒకసారి చూద్దాం. సో లిస్టెడ్ ఫిగర్స్లో ఏం జరుగుతుందంటే, ఒక సిగ్నల్ అనేది ఎక్స్ డైరెక్షన్లో అప్లై చేస్తాం,
ఇంకో సిగ్నల్ అనేది వై డైరెక్షన్ అప్లై చేస్తుంది. అలాగే టైం పర్ డివిజన్లో ఉండే ఒక మోడ్ అనేది డ్యూయల్ మోడ్లో పెట్టుకోవాలి, లేదంటే XY మోడ్ అని కూడా ఉంటుంది. సో డ్యూయల్ మోడ్ ఆర్ XY మోడ్ అని ఉంటుంది. ఈ మోడ్లో పెట్టుకున్నప్పుడు 2 ఛానల్స్లో 2 డిఫరెంట్ సిగ్నల్స్ ఇచ్చేటప్పుడు మనకు లెసిటివ్ ఫిగర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఈ లెసిటివ్ ఫిగర్స్లో షేప్స్ని ఆధారంగా చేసుకొని, ఆకారాలను ఆధారంగా చేసుకొని ఫేస్ డిఫరెన్స్ ఎంత ఉంది అనేది మెజర్ చేస్తాం. అయితే అందుకోసం మనం ఫస్ట్ థింగ్ లెసిటివ్ ఫిగర్లో ఒక ఎలిప్స్ దీర్ఘవృత్తం కనిపించేలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో అలా చేసుకున్న తర్వాత కనిపించిన లెసిటివ్ ఫిగర్లో ఫేజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. sin phi ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు a1/a2. ఇక్కడ b1 వాల్యూ అనేది ఈ వాల్యూ, సో దిస్ వాల్యూ ఇస్ b1 అండ్ దిస్ ఈజ్ b2. ఓకే, లేదు ఇలా మెజర్ చేశారనుకోండి, దిస్ ఈజ్ 2b2, అలాగే this is 2b1. So from this sin phi is equal to 2b1 by 2b2. So this is equal to b1 by b2. ఈ వాల్యూని యూజ్ చేస్తూ sin phi వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రమ్ దిస్ phi is equal to sin inverse b1 by b2 వస్తుంది. ఓకే, సో this is the applications of CRO, cathode ray oscilloscope. Thank you students. The next lecture I will teach you digital storage oscilloscope. I will teach you digital storage oscilloscope. Thank you.